జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ మనకు అందిస్తారు. మోహన్, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇప్పటివరకు కొనసాగుతోంది. ఓట్లకు సంబంధించి ఉన్నటువంటి బ్యాలెట్లన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చినటువంటి అధికారులు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ 500 మంది పోలీసుల పహార నడుమ ఈరోజు కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం గ్రాడ్యుయేట్స్ సంబంధించి 1,47,753 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 17,682 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ కోటాలో 18 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 400 మంది సిబ్బందిని పెట్టి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తున్నారు. ఒక్కొక్క టేబుల్ కు 1000 ఓట్లు ఇవ్వనున్నారు. దీంతో 6 రౌండ్లుగా విభజించడం జరిగింది. 6 రౌండ్లలో ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్లు, ఒక కట్టకి 50 ఓట్లు చొప్పున ఈ రోజు బైఫర్కేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ బైఫర్కేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 200 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. 10 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఒక్కొక్క కట్టకి 50 ఓట్ల చొప్పున ఒక టేబుల్ కు 1000 కట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా మొత్తం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అధికారికంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ మధ్య కాలంలో మొత్తం అయితే సెగ్రిగేట్ జరుగుతుంది. ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులు, వారికి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో తెచ్చినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో తెచ్చినటువంటి బాక్సులన్నింటినీ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పట్టభద్రులకు సంబంధించి 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఇది ఓట్ల లెక్కింపు కూడా కొంత సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. రేపటి వరకు కూడా ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి 1,47,753 ఓట్లు లెక్కించడం అన్నది కొంత కష్టసాధ్యంగా మారుతుంది. ప్రతి బ్యాలెట్ పేపర్ మీద 14 మంది అభ్యర్థులకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఎవరికి, రెండవ ప్రాధాన్యత ఎవరికి, ఇట్లా ప్రాధాన్యత ఓట్లు ఉంటుంది. కాబట్టి దీనిలో సగం కన్నా మించి మొదటి ప్రాధాన్యత వచ్చినట్లయితే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పోటాపోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తారా లేదన్నది అనుమానంగా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఓట్ల లెక్కింపుకు సంబంధించి రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రత కూడా ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది నియామకం కూడా 2 షిఫ్ట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 షిఫ్ట్ల ప్రకారం ఇక్కడ విధులు నిర్వహించడానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి అధికారికంగా ఓట్ల లెక్కింపు ప్రారంభంగానుంది. రేపటికైతే గానీ తూర్పు రాయలసీమకు సంబంధించినటువంటి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నియోజకవర్గానికి సంబంధించి తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు గెలుస్తారన్నటువంటి విషయం తెలిసే అవకాశం ఉంది. మొదటి రౌండ్ లో అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే మాత్రమే ఈరోజు సాయంత్రం లోపల ఫలితాలు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లేకపోతే రేపటికే దీని ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఈశ్వర్, రైట్ మోహన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.